కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే నేను పేదల ఇళ్లను కూలకొట్టను అని చెప్పిన వజ్రేష్ యాదవ్ ఇప్పుడేమో ప్రజల పట్టాలు ఉన్న ఇంటికి ట్యాక్సులు ఉన్నా కూడా జేసీబీ సాయంతో ఇండ్లను కూలకొడుతున్న ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలు వాపోతున్నారు. మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు జవహర్ నగర్ బీజేపీ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ ఆధ్వర్యంలో జవహర్ నగర్లో పేదల ఇండ్ల కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ పేదల ఇండ్ల విషయంలో ప్రభుత్వం మరియు అధికారులు మానవతా దృక్పథంతో మెలగాలి. ఎన్నిసార్లు జ్యోతి బాపులే ప్రజా సందర్భాల్లో, కలెక్టర్ ఆఫీస్ ప్రజా దర్బార్లో, మున్సిపల్ కార్పొరేషన్లో జవహర్ నగర్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చినా స్పందించని కాంగ్రెస్ అధికార ప్రభుత్వం దాదాపు 3 లక్షల పైచిలుకు నివసించే జవహర్ నగర్ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేవలం 130 పైచిలుకు కొద్ది మందికి మాత్రమే ఇచ్చి సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పేదల ఇల్లు కూల్చివేతలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇప్పటికైనా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను జవహర్ నగర్ పక్షాన డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత, బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్తా, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లిఖిత యాదవ్, స్థానిక జవహర్ నగర్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు వేపుల సన్ని, ముచ్చర్ల యాదగిరి, ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, మాజీ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, బీజేపీ కార్యదర్శులు నవీన్ కుర్మా, ఓరుగంటి లత, బీజేవైఎం మాజీ అధ్యక్షులు రామ్ నాయక్, బీజేవైఎం ఉపాధ్యక్షులు శశాంక్ సింగ్ రాహుల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, గిరిజన మోర్చా అధ్యక్షుడు రాజు నాయక్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు జ్యోతి, కార్యవర్గ సభ్యులు శివప్రసాద్, పోచప్ప తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ లో దాదాపు 3 లక్షల పైచిలకు జనాభా కూలీ నాలి చేసుకొని ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కూలీ నాలి చేసుకొని వాళ్ళు గృహాలు నిర్మించుకుంటే ఎప్పుడో వెనుకటకు తీసుకున్నటువంటి జాగాలలో వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం ఏదైతే పాలక వర్గం ఏదైతే ఉందో ఇవాళ ఊరి మీద పడి ఊరిని మలకాడు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ట్యాక్సులు కూడా ఉన్నటువంటి జాగలపైన, భూములపైన, ఇళ్లపైకి వాళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ చెప్పుకునేవాడు ఎవరు లేక ఉండే పరిస్థితుల అమాయక ప్రజలపైన ఇలా దౌర్జన్యం చేయడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో దీనిపైన పెద్ద ఉద్యమం తీసుకుంటాం. మా ఎంపీ గారు కూడా దీనిపైన స్పష్టమైన అవగాహనతోని దాదాపు 2-3 సార్లు ఇక్కడ విజిట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి వాటిని సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఒకటే మాట చెప్తున్నాం. ఇక్కడైనా బుద్ధి చేసుకొని పాలకులు, ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. నమస్కారం. ఏదైతే జవహర్ నగర్ లో గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళు, అన్ని రాష్ట్రాల ప్రజలు జవహర్లో నివసిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల పార్టీలకు వచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరగలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో జవహర్ నగర్ తెలంగాణకి దరిద్రం పట్టింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన కానీ, ఇక్కడ తోటకూర వజ్రేష్ కానీ వీళ్ళంతా తుగ్లక పాలన చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జవహర్ నగర్ ఇంటి ట్యాక్సీలు తీసుకుంటుండే, ఇళ్ళకి పర్మిషన్ ఇస్తుండే.
జవహర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలంతా ఏదో ఒక రకంగా ట్యాక్సులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో జవహర్ దరిద్రం పట్టుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హౌస్ ట్యాక్సులు బంద్ చేసిర్రు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటూ బంద్ చేసిర్రు, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే హౌస్ ట్యాక్స్ మీద అవి కూడా బంద్ చేసిర్రు. ఎన్నిసార్లు మేము ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఏదైతే ప్రజావాణిలో కూడా మేము రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇంత కూడా ప్రజల మీద అభిమానము సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ఇల్లు కూడా కొడుతుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా జవహర్లో ట్యాక్సులు తీసుకుంటలేదు? ఎందుకు ఇల్లు కట్టుకుని ఇంత పర్మిషన్ ఇస్తలేదు? ఇంకొక తుగ్లక్ ఏం చేస్తుందంటే జవహర్ నగర్ లో 3 లక్షల మంది పబ్లిక్ నివసిస్తున్నారు. 30 ఏళ్ల నుంచి కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. ఇవాళ ఇంద్రమ్మ పథకం అని చెప్పేసి ఒక 100-120 మందికి నువ్వు ఇంద్రమ్మ పథకం ఇచ్చి 1000 ఇళ్ళు కూడా కట్టడం నీవు ఇది పక్క తుగ్లక్ అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి బొమ్మ నిశ్చయం తగలడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడే హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే జవహర్ నగర్ లో మీరు పెట్టింది కాదు, మీరు అభివృద్ధి చేసింది కాదు. ఇక్కడ ప్రతి ఒక్క పేదలు సిటీలో ఉన్న వాళ్ళ ఇల్లు అమ్ముకొని 20-30 ఏళ్ల కింద ప్లాట్ కొనుక్కొని కొన్ని డబ్బులు జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లులు కూడా కడుతున్నావు, వాళ్ళ ట్యాక్సులు బంద్ చేసినావు. ఇవాళ ఎవరైతే ఇల్లులు కట్టుకుంటారో వాళ్ళది అక్రమట. అది పిచ్చి దుఃఖ ప్రభుత్వం. మా జవహర్ నగర్ లో ఇంతకుముందు ఇంటి ట్యాక్సులు తీసుకుంటే, ఇంటి పర్మిషన్లు ఇస్తుండే, ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ అవుతుండే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో వాళ్ళు డబ్బుల కాశపడి మా జవహర్ నగర్ గ్రామ గంటంలో ఇంటి ట్యాక్సులు తీసుకుంటారు, ఇంటి పర్మిషన్లు ఇస్తలేరు, మా ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతలేవు. అంటే ఇంతమైన ఘోర ప్రభుత్వం, ప్రజల రక్తాన్ని తాగే ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేము. ఒక్కడే హెచ్చరిస్తున్నాం, జవహర్ నగర్ ప్రజల ఉసురు పోసుకొని మీరు ఏవైతే ఇల్లు కొడుతున్నారో తప్పకుండా దానికి శిక్షారులు దాని శిక్ష అనుభవిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడున్న తోటకూర వజ్రశాలే కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ జవహర్ నగర్ ఇంటి ట్యాక్సులు ఇప్పిరి, ఇంట్లో పర్మిషన్లు ఇప్పిరి. మీ ఇంద్రమ్మ ఇల్లు 100 మందికి 110 మందికి ఇచ్చి 1000 మందికి అన్యాయం చేస్తామంటే మేము మూకము. బీజేపీ నుంచి ఒక్కడే హెచ్చరిస్తున్నాం. మన ఈటల రాజేంద్ర కూడా దీని విషయంపై స్పందించి ఆయన రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడిండు. అదేవిధంగా ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తుండు జవహర్ లో ఇంటి ట్యాక్సులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మీరు వెంటనే ఇల్లు కట్టుకో, ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి. ఇల్లు కూల్చే హక్కు మీకు లేదు. ఇళ్ళ పర్మిషన్లు ఇచ్చినప్పుడే ఇల్లు కూల్చే హక్కు మీకు ఉంటాయని చెప్పేసి బీజేపీ హెచ్చరిస్తున్నాం. ఏవైతే 6 గ్యారెంటీ ఉందో ఒక గ్యారెంటీ మీరు చేయలేరు. జవహర్లో చెత్త బండ్లు పోతున్నాయని కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు, రోడ్లు మంచిగా లేవంటే పట్టించుకోరు. మాకు కనీసం ఒక రోడ్లు ఒక డ్రైనేజ్ అంటే పట్టించుకోరు. కానీ రెవెన్యూలు మాత్రం ఒక బేస్మెంట్ కడతా, ఒక ఇల్లు కడితే మాత్రం ఒక పెద్ద శాటిలైట్ దగ్గర చూస్తాడు వచ్చి కూడబడుతున్నారు. ఇవంతా మీ డబ్బుల కోసం చేస్తున్నారు, ప్రజల కోసం కానీ హెచ్చరిస్తూ వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన, రేవంత్